ఒక వివేకానంద వారి సూక్తి గురించి తెలుసుకుందాము. చెడు గుణాలను వదిలేయడానికి మంచి గుణాలను అభ్యసించు. చెడు మాటలు, చెడు గుణాలు, చెడు ప్రవర్తన, కల్మషమైనటువంటి ప్రవర్తన, దురాత్మ అంటే అన్ని చెడ్డ ఆలోచనలు, ఒకరి బాగును ఓర్చుకోలేకపోవటం, ఎవరన్నా శుభకార్యాలు చేస్తే ఓర్చుకోలేకపోవడం, ఒకరి నాశనాన్ని కోరటం, ఇవన్నీ కూడా దురాత్మ, చెడు అలవాట్లు. కాబట్టి చెడు అలవాట్లను వదిలేయడానికి మంచి గుణాలను అభ్యసించాలి. అలా చెడు గుణాలు ఎప్పుడైతే ఉంటాయో మంచి గుణాలను అభ్యసించినట్లయితే తప్పకుండా ఆ ఆలోచన దృక్పథంలో, ఆలోచించేటటువంటి విధానంలో మార్పు వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి. కాబట్టి ఇటువంటి మంచి ఆధ్యాత్మిక చింతనలో ముందు మనిషిని మనిషిగా, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలి. ప్రతి వ్యక్తిలోనూ మానవత్వాన్ని, దైవత్వాన్ని చూడగలగాలి. అప్పుడే భగవంతునికి, భక్తికి, రక్తికి, ముక్తికి, మూడు మన జీవితంలో దాటేటటువంటి దశల్లో ముక్తికి, కడకి భగవంతుణ్ణి చేరుకోవాలంటే మనము అంతే మరి నిస్వార్థ చింతనతోటి, ఎటువంటి కించిత్ మనసులో ఇంత సంకోచం కూడా ఉండడానికి వీల్లేదు. అంత నిశ్చలమైనటువంటి మనస్సు ఉంటేనే భగవంతుని అనుగ్రహానికి, మనం భగవంతుని గురించి ఎంత ఆరాటపడుతూ ఉంటామో భగవంతుడు కూడా నా భక్తులు ఎప్పుడు వస్తారని చాలా ఆరాటపడుతూ ఉంటాడట. మరి ఆ విషయాన్ని తెలుసుకుని మరి ఆ విధంగా ప్రయత్నిస్తే, ఆ విధంగా ప్రయాణం చేస్తే తప్పకుండా ముక్తి సాధించగలుగుతాము. ముక్తి అంటే ఏంటి? మరుజన్మ లేనటువంటి స్థితి, పునర్జన్మ లేనటువంటి స్థితి. మోక్షం అంటే భగవంతునిలో, భగవత్ సన్నిధిలో, భగవంతునిలో ఐక్యమవటము. ఇక అంతకన్నా ఎవరికైనా కావాల్సింది ఏముంటుంది? కాబట్టి ఇలా మంచిని ప్రేరేపించండి, మంచిని ప్రబోధించండి, మంచి గుణాలను ప్రేరేపించండి. దేనికి ఎక్కువ వెంపర్లాడద్దు, దేనికి ఎక్కువ ఆశపడద్దు అని తెలియజేసుకుంటూ స్వస్తి.